ఇక వారం రోజులుగా పూజలు అందుకుంటున్న ఖైరతాబాద్ మహాగణపయ్య నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. దీంతో మహాగణపతి దర్శనాలు నేటితో ముగియనున్నాయి. శోభాయాత్రకు ఏర్పాట్లు చేస్తూ ఉండడంతో నేటి అర్ధరాత్రి వరకు దర్శనానికి అనుమతించనున్నారు. చివరి రోజు మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఎల్లుండి గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే మండపం దగ్గర పనులు చేపట్టారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. కర్రల తొలగింపు, వెల్డింగ్ పనులు కొనసాగిస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపయ్య దగ్గరకు చేరుకున్న భారీ టస్కర్ వాహనంపై వెల్డింగ్ పనులు నిర్వహిస్తున్నారు. 26 చక్రాలు, 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఉన్న భారీ టస్కర్ కు 100 టన్నుల బరువు మోసే సామర్థ్యం ఉంటుంది. ఈ క్రమంలోనే విగ్రహం కదలకుండా ఉండేందుకు ఐరన్ స్తంభాలతో బేస్ ఏర్పాటు చేశారు. రేపు ఉదయం నుంచి ఖైరతాబాద్ మహాగణపతి మంటపం చుట్టూ ఉన్న షెడ్లు తొలగిస్తారు. అలాగే మహాగణేశుడి చెంతన ప్రతిష్ఠించిన కన్యకా పరమేశ్వరి, జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత హరిగ్రీయ స్వామి, గజ్జలమ్మ దేవి కోసం మరో ట్రక్ ను రెడీ చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత శనివారం ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అడిగి తెలుసుకుందాం. రంజిత్, గణేశుడి శోభాయాత్ర, ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రకు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? మరోవైపు ఈ రోజు మధ్యరాత్రి వరకే గణేష్ ని దర్శించుకోవచ్చు కాబట్టి మరి భక్తుల తాకిడి ఎలా ఉంది? అంటే ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు ఈరోజు రాత్రి 12 గంటల వరకే సమయం ఇచ్చారు. ఆ తర్వాత నుండి షెడ్ తొలగింపు కావచ్చు, ఆ తర్వాత క్రేన్ ఏర్పాట్లకు సంబంధించిన అక్కడ పనులు జరుగుతాయి కాబట్టి రేపు భక్తులు ఎవరిని కూడా ఆ ప్రాంతానికి అనుమతించమనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే భారీ గణనాథుడికి సంబంధించి షెడ్ తొలగించేటువంటి ప్రక్రియ ఒక రోజు పడుతుంది. ఆ తర్వాత అక్కడ క్రేన్ ఏర్పాటు చేయాలన్నా కానీ కూడా చాలా సమయంతో కూడుకున్నటువంటి పని కాబట్టి రేపు ఎవరిని భక్తుల్ని అనుమతించమనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతేడాది ఖైరతాబాద్ గణనాథుడు మధ్యాహ్నం వరకు ఏ రకంగానైతే నిమజ్జనం చేశారో ఈసారి కూడా అదే రకంగా గణనాథుడు నిమజ్జనం చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఖైరతాబాద్ వినాయకుడిని మాత్రం అనుకున్న సమయానికే నిమజ్జనం చేస్తున్నప్పటికీ మాత్రం బాలాపూర్ గణనాథుడు మాత్రం దాదాపు 12 గంటల ప్రాంతం వరకు చార్మినార్ చేరుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడి వరకు చేరుకోవాలంటే రాత్రి సమయం పడుతుంది కాబట్టి ఈసారి బాలాపూర్ గణనాథుడిని కూడా తొందరగా ఇటు హుస్సేన్ సాగర్ వైపు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ మొత్తం కూడా ఇప్పుడు వినాయక శోభాయాత్ర సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ కూడా ట్యాంక్ బండ్ వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులకు కావచ్చు, ఆ తర్వాత వ్యర్థాలను తొలగించుకునేందుకు కూడా గణేష్ యాక్షన్ టీంలను రంగంలో దింపారు. ఒకటే రోజు నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేలా మాత్రం అధికారులు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఆదివారం రోజు గ్రహణం రావడంతో ఒకే రోజులో ఈ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నటువంటి విషయాన్ని మాత్రం అధికారులు చెప్తున్నారు.